వైకాపా పాలన రైతుల పాలిట శాపంగా మారిందని అన్నదాతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఒక్క ప్రాజెక్టు పూర్తి చేయకుండా పొలాలను ఎండబెట్టారని మండిపడుతున్నారు. తెలుగుదేశం ప్రభుత్వం సబ్సిడీతో డ్రిప్ పరికరాలు, వ్యవసాయ పనిముట్లు అందిస్తే వాటన్నింటినీ జగన్ ఎత్తేశారని మండిపడుతున్నారు. కేవలం బటన్ నొక్కి డబ్బులు వేశామని గొప్పలు చెప్పుకోవడం తప్ప రైతులకు జగన్ చేసిందేమీ లేదంటున్న వైఎస్ఆర్ జిల్లా చెన్నూరు రైతులతో మా ప్రతినిధి మురళి ముఖాముఖి. వైకాపా ప్రభుత్వం 5 ఏళ్ల పాలనలో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతాంగం కూడా దీనమైనటువంటి పరిస్థితి ఎదుర్కొన్నటువంటి దయనీయమైన పరిస్థితులు రాష్ట్రంలో కొనసాగుతున్నాయి. గత తెలుగుదేశం ప్రభుత్వం హయాంలో రైతులందరికీ కూడా పంటలను పండించుకోవడానికి డ్రిప్పులు, అదేవిధంగా స్ప్రింక్లర్లు, అదేవిధంగా వ్యవసాయ పరికరాలన్నీ కూడా 90 నుంచి 100% సబ్సిడీతో అందించినటువంటి పరిస్థితి. కానీ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం మాత్రం ఈ డ్రిప్ సబ్సిడీని పూర్తిగా ఎత్తివేయడంతో రైతాంగం కూడా తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి. అయితే ఈ రైతులు ఏమనుకుంటున్నారు, ఈ 5 ఏళ్ల కాలంలో డ్రిప్పులు తమకు అందకపోవడంతో రైతులు ఏమనుకుంటున్నారనే దానిపైన అన్నదాతలను అడిగి తెలుసుకుందాం. ప్రస్తుతం మనం కమలాపురం నియోజకవర్గంలోని చెన్నూరు గ్రామంలో ఉన్నాం. ఇక్కడ అనేక మంది రైతులు ఉన్నారు. ఆ రైతుల అభిప్రాయాలు ఏంటో తెలుసుకుందాం. అన్న, మీరు చెప్పండి, ఈ 5 ఏళ్ల కాలంలో వైకాపా ప్రభుత్వంలో రైతులకి ఏమైనా మేలు జరిగిందా లేకపోతే నష్టం జరిగిందా, ఏమనుకుంటున్నారు మీరు? ఈ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం రైతు వ్యతిరేక ప్రభుత్వం. ముఖ్యంగా ఏంటంటే చంద్రబాబు గారు అధికారంలో ఉన్నప్పుడు రైతులకు అనేక రకాలమైనటువంటి స్ప్రింక్లర్లు కానీ, డ్రిప్ పరికరాలు కానీ ఎస్సీ ఎస్టీలకు 100కి 100%, మిగతా వారికి 90%తో సబ్సిడీ ఇచ్చేవాళ్ళు. ఈ రాయలసీమ ప్రాంతంలో ముఖ్యంగా పండ్ల తోటలు, హార్టికల్చర్కు ఎంతో అవి ఉపయోగకరమైనవి. జగన్మోహన్ రెడ్డి గారు వాటిని నీకు ఏమాత్రం పట్టించుకోకపోవడంతో రైతులు చాలా ఇబ్బంది పడినారు. అంతేకాదు రాయలసీమలో అనేకమైనటువంటి పెండింగ్ ప్రాజెక్టులన్నీ కూడా అసంపూర్తిగా ఉండినాయి. ఎందుకంటే మన చంద్రబాబు గారు దిగిపోయేటప్పటికీ కొన్ని అసంపూర్తిగా ఉండే దాంట్ని ఇతను పూర్తి చేయకుండా దాంట్ని గాలికి వదిలేయడంతో రైతులు మెట్ట ప్రాంతం కానీ అనేక ప్రాంతాల్లో రాయలసీమలో చాలా ఇబ్బంది పడుతున్నారు. అంతేకాదు ముఖ్యంగా నీకు ఏదో రైతు భరోసా అని ఊరికి ఆయన గొప్పలు చెప్పుకుంటున్నాడు. కానీ రైతు భరోసా కేంద్ర ప్రభుత్వం ఇచ్చేదానికి కొంత అదనంగా ఇచ్చే ఆయన రైతులు కళ్ళనీళ్ళు తుడుచున్నాడు. వాస్తవంగా నీకు చంద్రబాబు గారు ఉన్నప్పుడు 50,000 రూపాయల లోపల ఒకటేసారి రైతులకు 13 లక్షల మందికి పైగా ఒకటేసారి రద్దయిపోయినాయి రైతు రుణమాఫీ కింద. నీకు దానికి దీనికి పోల్చుకుంటే అసలు ఏమాత్రము పోలికే లేదు. జగన్మోహన్ రెడ్డి గారు నిజంగా రైతు ప్రభుత్వం అని చెప్పుకుంటారు, కానీ అసలైన రైతు ద్రోహి జగన్మోహన్ రెడ్డి గారు. గతంలో తెలుగుదేశం ప్రభుత్వం హయాంలో రైతులన్నిటి కూడా సబ్సిడీ పైన డ్రిప్స్ ఇచ్చేవాళ్ళు, స్ప్రింక్లర్లు కూడా ఇచ్చేవాళ్ళు. ఈ 5 ఏళ్ల కాలంలో ఏమి రాలేదని కూడా ఒక ఆవేదన ఉంది రైతుల్లో. మీరేమంటారు ఒక రైతుగా? ఏ ప్రభుత్వం వచ్చినా రైతే రాజు అంటారు, కానీ అది నామకే వస్తే రైతే రాజు కాదు. రైతు అనేవాడు చాలా దీన పరిస్థితుల్లో ఉన్నాడు రైతు. ఎందుకంటే ప్రతి ఒక్క ఎవడైనా ఆటోతోళ్ళు బతున్నాడు, అది కానీ రైతు సచ్చినా బతికినా ఆ భూమి మీదనే పడి, ఆ పంట మీదనే పడి అతను బతున్నాడు. నా గతంలో ట్రాక్టర్ ఇచ్చినారు, ట్రాక్టర్ మన సబ్సిడీ కింద. ఆ ట్రాక్టరు మనం ఏదో జీవనాధారంగా జరుపుకుంటున్నాం, పొలం దున్నుకోనో లేకపోతే ఏదో. ఈ జగన్మోహన్ రెడ్డి వచ్చినాంచి ఆ పొలాలకు గిట్టుబాటు ధర లేదు, సబ్సిడీ లేదు, తారుమారు పట్ట లేదు. అప్పుడు తెలుగుదేశం ప్రభుత్వంలో జిప్సం ఇస్తాన్నారు, బోరాన్ ఇస్తాన్నారు, ట్రాక్టర్లకు ట్రిల్లర్, రోటావేటర్ ఇస్తాన్నారు. అవన్నీ ఏం లేకుండా తీసేసినాడు ఇతను తీసేసి ఏందో రైతులకు మేలు చేస్తాము, రైతు భరోసా అంటాడు. ఏం భరోసాను? రైతు 2,500 ఇస్తాను ఈ ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వము 5,000 ఇస్తాను. 2,500 కేంద్ర ప్రభుత్వం ఇస్తుంది, 5,000 ఇస్తాను. ఏం భరోసా ఇస్తాను రైతులకు? నువ్వు భరోసా ఇస్తాను ఏది? ఎల్టీ డబ్బా రోగ తాగేదానికి సచ్చేదానికి నువ్వు భరోసా ఇస్తాను. ఒకటి వచ్చేసి మా చంద్రబాబు నాయుడు 1,02,000కి 5 దఫాలుగా రైతు రుణమాఫీ చెప్పినాడు. నాకు 3 మార్లు పోయింది, ఇంకా 2 మార్లు కానీ మన ప్రభుత్వం వస్తే బేసా అని చెప్పినాడు. 5 మార్లు గాను 30,000 3 మార్లు పోయింది, ఇంకా 2 మార్లు వేసాను. ఈ రైతు అనేవాడు ఈయన ప్రభుత్వంలో బతికే కన్నా సావడం మేలని చెప్పేసి రైతులందరూ ఊరి వేసుకుని మళ్ళాగిన ఇతను వచ్చినాయంటే మన భూములు బ్రిటిష్ వాళ్ళు 200 సంవత్సరాలు వెళ్ళినారు. మన భూములు మన పాస్బుక్ల మీద అతని ఫోటో అయింది. రైతు ఏమన్నా మీ అబ్బా తీపిచ్చినాడా ఏమన్నా పాస్బుక్లు భూములందు? మళ్ళీ బౌండరీ బొమ్మ, అతని బొమ్మ ఎందుకు? మా నాయన బొమ్మ, మా అమ్మ బొమ్మ, మా బొమ్మలు వేయించుకుంటాం. నీ బొమ్మ ఎందుకు? దరిద్రం మా అమ్మ బొమ్మ. నువ్వు అన్నీ లాగేసుకునేదానికే. ఈ రైతుకు ఈ ప్రభుత్వంలో ఏమీ లేదు, శూన్యము. ఇతనికినా మళ్ళీ ఓట్లు వేసేగినా ఇంట్లో పిల్లల మెడలో కానీ తాలుబొట్లు తెంచుకుని పోతాడు. ఇది 5 ఏళ్లలో ఎందుకు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం రైతులకు ఏం చేయలేదనేది ఆరోపణలు ఉంది. ఎందుకు ఇట్లా చేస్తున్నారని మీరు అనుకుంటున్నారు? నా పేరు శ్రీనివాసులు, మాది వ్యవసాయ కుటుంబమే. నేను కూడా డిగ్రీ పూర్తి చేసి
ఎక్కువ వ్యవసాయం మీద అంటే ఇంట్రెస్ట్ కొద్దీ నేను వ్యవసాయంలోనే కొనసాగిన. కానీ తెలుగుదేశం ప్రభుత్వంలో సబ్సిడీ కింద 90% డ్రిప్ ఇరిగేషన్ కానీ అవన్నీ ఇస్తాన్నాడు. 2014 నుంచి 19 వరకు రైతులకు అనేక పరికరాలు సబ్సిడీ రుణాలు కానీ రైతులకు భూమి వ్యవసాయ దానిలకు పనిముట్లు కానీ ట్రాక్టర్లు కానీ సబ్సిడీలతో అన్నీ ఇస్తానాడు. 2014లో చంద్రబాబు నాయుడు 1,50,000 వరకు రుణమాఫీ చెప్పినాడు. 3 కంతులుగా 30,000 చొప్పున 5 కంతులకు 1,50,000 వరకు ఇస్తా అనే దాంట్లో 3 కంతుల వరకు ఇచ్చినాక ప్రభుత్వం మారింది. 2 కంతులు నిలబడిపోయినాయి. ఈ ప్రభుత్వం వచ్చినాక జగన్మోహన్ రెడ్డి ఎంతసేపు ఉన్నా కూడా గత ప్రభుత్వంలో చేసేటి ఇవన్నీ అని చెప్పుకుంటానే పోయినాడు కానీ వాళ్ళను దుమ్మెత్తిపోసేదానికే చేసినాడు. కానీ ఈ 2 కంతులు కూడా ఈయన ఎగరగొట్టి తెలుగుదేశం ప్రభుత్వానికి చెడ్డ పేరు తెచ్చేదానికి అనేది ఆలోచించాడు. కానీ రైతులు ఎంతమంది నాశనమైనారు, నేను ఇయ్యలేకపోయినా అనేది జగన్మోహన్ రెడ్డికి అర్థమైనా కూడా చాలా విషయాల్లోకి రైతులను అనగదొక్కి చాలామంది రైతులు కూడా వ్యవసాయం మానుకుంటే పోతాదనే కాడికి ఏర్పడింది. ఆయనకు జగన్మోహన్ రెడ్డికి ఎంతసేపు ఉన్నా రైతుల మీద ప్రేమ లేదు. ఆయన లిక్కర్ మీద, ఇసుక దందాల మీద, వీటి దానిల మీద డబ్బు సంపాదించుకొని ఆయన కమిషన్ల కోసము అన్ని రకాలుగా చేసేటట్టు చేసి రైతును అనగదొక్కేదానికి చేసినాడు. ఒక యువ రైతుగా చెప్పండి, అసలు గత ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి ఉన్న తేడా ఏంది? ఈ ప్రభుత్వం రైతులకి ఏం చేస్తుంది, గత ప్రభుత్వం ఏం చేసింది? ఈరోజు తలుచుకుంటే చాలా బాధాకరంగా ఉంది రాష్ట్రం పరిస్థితి. ఎందుకంటే రైతులందరూ దగ్గర సంవత్సరానికి కొన్ని వేల మంది చనిపోవడం జరుగుతుంది. ఎందుకంటే చంద్రబాబు నాయుడు ప్రభుత్వంలో ఎస్సీ ఎస్టీలకు కానీ బీసీలకు కానీ ఓసీలకు కానీ ప్రతి కులం మొత్తం ఏం చూడకోకుండా ఆయన డ్రిప్ సిస్టమ్ అయితే ఏమి, సబ్సిడీలు అయితే ఒక విజనరీ నాయకుడు చంద్రబాబు నాయుడు గారు. కాబట్టి ఆయన ముందుగానే రైతులకి ఎలాంటి అవసరాలు ఉంటాయి, రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలక్కోకుండా మనం ఏం చేయాలి అని ఆయన రాష్ట్ర కేబినెట్ మీటింగ్లలో అన్నింటిలో రైతు వ్యవసాయ శాఖ మంత్రులతో అందరితో మీటింగ్ పెట్టుకొని చర్చించి అన్నీ చేశాడు. జగన్మోహన్ రెడ్డి గారు ఎంతసేపునే నేను బటన్ నొక్కినాను అంటాడు. కేంద్రం నుంచి 6,000 రూపాయలు తెచ్చుకొని ఇతను ఇచ్చే 2,500 రూపాయలు ఇచ్చి నేను రైతులకు మేలు చేస్తున్నాను, నేను రైతు పక్షపాతి. రైతుల గురించి అసలు ఆలోచించే విధం అయితే ఈ జిల్లాలోనే ఎంత దారుణమైన పరిస్థితి అంటే ఈరోజు నాకు తెలిసినంతలో అక్కడ ఇటుపక్క చుట్టుపక్కల ఆదిమేపల్లి డ్యామ్ అయితే మన సర్వసాగర్ ప్రాజెక్ట్ అయితే ఇలాంటి చాలా డ్యామ్ ఉన్నాయి. ఎటువంటి ఇప్పుడు ఎండలకు నీళ్లు లేక ఎంతోమంది రైతులు అసలు పొలాలు పండించుకోలేక బీడు పెట్టేసి అసలు చాలా ఘోరంగా ఉంది. ఆ పల్లెటూర్లలోకి పోయి ఏమన్నా ఈసారి జగన్మోహన్ రెడ్డి మనకి బటన్ నొక్కినాడు, మీకు అన్ని పథకాలు అందించాను అంటే మేము ఇంకా ఏం చెప్పమన్నా. ఈసారి అయితే ఇంకా ఇలాంటి పరిస్థితి మళ్ళీ 2024లో జగన్మోహన్ రెడ్డికి ఓటేసి మా చెప్పుతో మేము కొట్టుకోలేము. ఎలా అయినా సరే ఈసారి చంద్రబాబు నాయుడు గారిని గెలిపించుకుంటాము. ఈసారి ఆయన పాలనే మాకు చాలా అద్భుతంగా ఉంది. సబ్సిడీలు అయితేనేమి ఆయన ఒక విజన్ నాయకుడిగా అన్ని ఆలోచించి రైతులకి అన్ని విధాలుగా తోడుంటారని నిలబడతాము. ఇప్పుడు ఆలోచిస్తే నా కమలాపురం ఎమ్మెల్యే గారు మొన్నటి వరకు ఎలక్షన్స్ ఈ 3 నెలలు మాత్రమే ఆయనకు ప్రజలు గుర్తొచ్చారు నాకు తెలిసి. అంతకుముందు అంతా ఆయన రోజు కారు వేసుకొని వీరపనాయపల్లికి పోయి ఆయన టీంని అంతా అక్కడ పెట్టుకొని ఎక్కడెక్కడ ఎన్ని ఎకరాలు ఉన్నాయి, ఎన్ని ఎట్లా కబ్జా చేయాలి, నేను దానికి వాటర్ ఎట్లా, చెరువులలోకి నీళ్ళు ఎట్లా తీసుకోవాలని అధికారుల పరిస్థితి కూడా ఎంత దారుణంగా ఉందంటే ఈ వైసీపీ ప్రభుత్వంలో అధికారులు వన్ సైడెడ్ చేస్తున్నాడు. అరే మనం న్యాయం చేయాలా అని ఎంఆర్ఓ ఆఫీసులలోకి ఎక్కడికైనా పోయినా కూడా పూర్తి ఎమ్మెల్యేకి ఎంపీకి ఒక తొత్తుల్లాగా పనిచేస్తున్నారు ఈ వైసీపీ ప్రభుత్వంలో. మేము వ్యవసాయ కూలీలము. గతంలో చంద్రబాబు నాయుడు గారు రైతులకు చాలా మేలు చేసేవారు. ఈ వైఎస్ఆర్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఈ 5 ఏళ్లలో చాలా దుర్బలంగా ఉన్నది. గతంలో చంద్రబాబు నాయుడు గారు రైతులకు డ్రిప్ ఇరిగేషన్ పథకం కింద 100% మనకు 50% వరకు మనకు డ్రిప్ ఇరిగేషన్ పథకాలను సబ్సిడీ కింద ఇచ్చేసేవారు. దానివల్ల రైతులు చాలా లబ్ధి పొందేవారు. తర్వాత వ్యవసాయ పనిముట్లు కూడా చాలా రైతులకు చాలా అందజేశారు రాష్ట్రం అంతటా. ఇప్పుడు ఈ ట్రాక్టర్లు కానీ తర్వాత రైతుకు అవసరమైన గొర్రెలు కానీ మొత్తం వ్యవసాయ పరికరాలన్నీ కూడా ఆనాడు చంద్రబాబు నాయుడు చాలామంది రాష్ట్రం అంతటా చాలా మేలు చేశాడు ఇచ్చి. ఇప్పుడు ఈ వైసీపీ గవర్నమెంట్ ఇచ్చిన తర్వాత పూర్తిగా ఇవన్నీ ఎత్తివేసి రైతులను చాలా చిన్న చూపు చూసింది. నేను వ్యవసాయ కౌలుకు చేస్తా అంట. పోయినసారి కౌలుకు చేశా, అంటే 2022లో చేశా.
పసుపుతో వేసా. ఒక 2 ఎకరాల 80 సెంట్లు వేసాను. దాంట్లో 60 క్వింటాలు అయింది. మేము ఓసీ అయినా కూడా ఓసీకి కౌలు రైతులు ఇచ్చినా కూడా మాకు సబ్సిడీ ఇయ్యరు. ఎస్సీలకు, బీసీలకు, ఎస్టీలకు, బీసీలకు సబ్సిడీ ఇస్తారు. ఓసీకి ఎందుకు? నేను కౌలే కదా, కౌలు కార్డులు తీసుకున్నాం. మేము నష్టపోయినాం. పశువు కుళ్ళు, వర్షాలు ఎక్కువ వచ్చాయి, పశువు కుళ్ళిపోయింది. మరి ఎందుకు ఇవ్వలేదు మాకు? ఆడ చూద్దామా, 6,085, 6,850 రూపాయలతో మాకు కొనుగోలు చేశారు గవర్నమెంటు. తర్వాత ఓ నెలకే అది వచ్చేసి దాదాపు 10,000కు పోయింది. అంటే ఒక నెలలోనే ఇంత మార్పు వచ్చిందంటే మా రైతుల పరిస్థితి ఏంది? మీరు చేస్తున్నదా లేకపోతే వేరే వాళ్ళు ఎవరన్నా చేస్తున్నారా? దీన్ని బట్టి మాకేం అర్థం కాలే. తర్వాత ఇంకొకటి ఏంటంటే కేసీ కెనాల్కు నీళ్లు రావు, పంటలు పెట్టుకోవద్దని జిల్లా కలెక్టర్ గారు చెప్పారు. అవి ఫిబ్రవరి దాకా వచ్చాయి. మాది కేసీ కెనాల్ కింద 2 ఎకరాలు ఉంది. నీళ్లు కాలువ నుంచి వస్తేనే అది పారాల. అలాంటి దానికి ఫిబ్రవరి వరకు వదిలినారు. ముందంతా కలెక్టర్ గారు నీళ్లు రావు, మీరు ఎవరు పంటలు వేసుకోవద్దన్నారు. పంటలు వేసుకునే వాళ్ళేమో పంటలు పండించినారు. ఒక రకమైన మధ్యతరగతి కుటుంబం వేసుకోలేదు. వాళ్ళ పరిస్థితి అద్దుమానంగా ఉంది. ఇప్పుడు ఒక పుట్టి కొనాలంటే 14,000 రూపాయలు పెట్టి ఒడ్లు కొనాలంటే ఎట్లా వస్తుంది? మీకు అవగాహన లేకనే కదా ఇదంతా జరిగేది. సీఎం గారికి అవగాహన ఉంటే రైతుల మీద ఇదంతా ఉండదు. ఆయనకు అవగాహన తక్కువ. ఎవరి మీదైనా ఆధారపడి ఆయన సలహాలు తీసుకుంటున్నాడు. కేవలం రైతులకు డిప్పు సహాయం చేయలేదు. మాకు చంద్రబాబు గవర్నమెంట్లో డిప్పు సహకారం చేశారు. ఆయన 90% ఇచ్చాడు, 90% డిప్పుకు సబ్సిడీ ఇచ్చారు. ఈ గవర్నమెంట్లో ఎక్కడే కానీ ఏదే కానీ డిప్పు కానీ ఇంకొకటి కానీ పరికరాలు కానీ ట్రాక్టర్లు కానీ ఏవీ ఇవ్వలేదు. ఎట్లా మేము రైతులము ఆయనకు సపోర్ట్ చేయాలను? రైతు ఎన్నముక నేను రైతుల పక్షపాతిని అంటాడు. అటు చంద్రబాబు ఇటు ఈయన. మరి మీరే రైతు సోదరులందరూ ఆలోచించి ఈ రాయలసీమ ప్రజల్ని అందరినీ కాపాడవాలని కోరుకుంటున్నా. ఈ వైకాపా ప్రభుత్వం హయాంలో అసలు రైతులకి ఎలాంటి డ్రిప్ పరికరాలు అందడం లేదు, ఒక సబ్సిడీ కూడా అందడం లేదు. పులివెందుల నియోజకవర్గంలో కూడా ఒక రైతుకి ఇవ్వని పరిస్థితి. ఎందుకు ఇట్లా చేస్తున్నాడు ముఖ్యమంత్రి అనుకుంటున్నారు? మీరు ఒక రైతుగా చెప్పండి. వాస్తవంగా ఏంటంటే ఈరోజు జగన్మోహన్ రెడ్డికి ఆలోచన విధానం ఎట్లుందో తెలియదు, కానీ ఆయనకు చాలా మంది సలహాదారులని చెప్తున్నాడు. ఆ సలహాదారులు కూడా రైతుకు సంబంధించిన వాళ్ళు కాదు వాళ్ళంతా. ఎందుకంటే వాళ్ళు బిజినెస్ మ్యాన్స్, అంతా బిజినెస్ వాళ్ళే. ఆ బిజినెస్లో వాళ్ళు దిట్టలు. ఏ రకంగా మనం డబ్బు సంపాదాలనేటువంటి బిజినెస్ మ్యాన్. ఆయన ఏం పేరు విజయసాయిరెడ్డి కావచ్చు, సజ్జల రామకృష్ణారెడ్డి గారు కావచ్చు, వీళ్ళందరూ కూడా బిజినెస్లో ఆరితేరినారు. కాబట్టి వాళ్ళు ఏ రకంగా మనం బాగుపడాలా, ఏ రకంగా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలు అంటే ముఖ్యంగా రైతులందరూ పూర్తిగా డబ్బు లేకుండా ఉంటే మన ఎన్నికీర్తి వాళ్ళ కార్లు పోతుంటే వాళ్ళ ఎన్నికీర్తి వీళ్ళంతా దాసోహమే ఉంటారనేటువంటి ఆలోచన విధానంతోనే వాళ్ళు ఈరోజు రైతులను ఈ పరిస్థితి తీసుకొచ్చినారు. సొంత వాళ్ళ మేనమామ ఆయన రైతు అవతారం ఎత్తాడు. ఆయన బిజినెస్ మ్యాన్. ఆయన రవీంద్రనాథ్ రెడ్డి గారు ఒక బిజినెస్ మ్యాన్. ఆయన ఎన్నో చెరువులు పెట్టినాడు, చేపల చెరువులు. అంటే ఆయన రైతు అనిపించుకోవాలనే ఆయన బినామీగా సర్వరాజసాగర్ డ్యామ్కు బినామీగా ఆయనే కాంట్రాక్టరు. అక్కడ మట్టి, ఆ డ్యాముకు కావాల్సిన మట్టి కొనుగోలు చేసి ఆ రైతుల నుంచి మేము మట్టి కొని భూములు కూడా రిజిస్టర్ చేయించుకొని చెరువు పెట్టుకున్నాడు. 1 ఎకరాకు నీళ్లు బారదు, కానీ ఆయన చేపల చెరువులో మటుకు నీళ్లు ఉంటాయి. ఇది ఎక్కడ న్యాయం? ఒకసారి ఆలోచన చేయండి. ఆయనే కమలాపురం ఎమ్మెల్యేగా పోటీ చేసినాడు. సరే, ఒకటి ఈరోజు తెలుగుదేశం పార్టీ అధికారం ఉండగా 90% సబ్సిడీతో డ్రిప్పులు ఇచ్చేవాళ్ళు. 90% సబ్సిడీతో డ్రిప్ ఇచ్చేవాళ్ళు. డ్రిప్ ఇరిగేషన్ కడప జిల్లాలో చాలా అవసరం ఉంది. మరి ముఖ్యంగా పులివెందుల్లో చాలా అవసరం, రాయచోట్లో చాలా అవసరం, రాజంపేటలో చాలా అవసరం, బద్వేల్లో చాలా అవసరం. మా ప్రాంతంలోనే కేసీ కెనాల్ ఆయకట్టు ఉండేది. మిగతా అంటే కడప జిల్లాలో 8 మండలాలు మాత్రమే కేసీ కెనాల్ ఆయకట్టు ఉంది. కడప జిల్లా వాళ్ళు పట్టం కట్టుకొని ఆయనకు ఇన్ని రోజుల నుంచి ఆయనకు ఓట్లేస్తే, ఆయన కుటుంబానికి ఓట్లేస్తే మరి ఆయన ఇచ్చిన ఘనకార్యం ఇది. ఆ రోజు ట్రాక్టర్లు ఇస్తున్నారు, మా రైతులకు గొర్రెలు ఇస్తున్నారు, గుంటికి ఇస్తున్నారు, స్ప్రింక్లర్లు ఇస్తున్నారు, మరి ముఖ్యంగా చేతి పంపులు, పెట్రోల్ పంపులు ఇచ్చినారు. ఇవన్నీ కూడా సబ్సిడీలు బ్రహ్మాండంగా ఇచ్చినాడు ఆయన. మరి ఈరోజు ఆయన ఏమే కానీ ఒక్కటి కూడా ఒక్కటి ఇలేకపోయినాడు ఆయన ఎంతసేపు బటన్ నొక్కడము, ఏందో బిచ్చగాల మాదిరి. ఏదో కథ ఉంది కదా, ధర్మరాజు ఒక ఏడుకో పోయింటే శ్రీకృష్ణ పరమాత్మ చెప్పిన ఎవరో దరిద్రుడా, ఇది కాదురా బటన్ నొక్కడం కాదు, వాళ్ళకి పని కల్పించాలా. ఆ నీరు ఇచ్చి సాగునీరు తాగునీరు ఇచ్చి వాళ్ళని పని కల్పించడం
ఒక ఇది ఉంటుందని రాయలవారి మహానుభావుడు రాయలవారి ఈ ప్రాంతానికి ఎన్నో చెరువులు తొగినాడు. ఇది ఇక్కడ ఉన్నటువంటి రైతాంగం తెలియజేస్తుంది. గడిచినటువంటి ఈ 5 ఏళ్ల కాలంలో ఈ వైకాపా ప్రభుత్వం రైతులను పూర్తిగా విస్మరించిందని ఇక్కడ ఉన్నటువంటి రైతులు కూడా తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. గత ప్రభుత్వంలో అనేకమైనటువంటి వ్యవసాయ పరికరాలు, పనిముట్లు అన్నీ ఇచ్చినప్పటికీ ఈ ప్రభుత్వంలో మాత్రం సబ్సిడీ కింద ఒక్క డ్రిప్ పరికరం కూడా ఇవ్వకపోవడం, కేవలం బటన్ నొక్కడమే సరిపోతుంది కానీ రైతాంగాన్ని ఏమాత్రం పట్టించుకోవడం లేదనేటువంటి అభిప్రాయం ఇక్కడ ఉన్నటువంటి రైతులు వ్యక్తం చేస్తున్నారు. వైఎస్ఆర్ జిల్లా చెన్నూరు నుంచి కెమెరామెన్ జగదీష్తో మురళి, ఈటీవీ న్యూస్.